ఓం శాంతి. 30th April 2020. ఈరోజు సద్గురువారం. బాబా యొక్క సాకార మురళి. మధురమైన పిల్లలు, బాబా ఇచ్చే శ్రీమతము మిమ్మలను సదా సుఖవంతులుగా చేస్తుంది. కనుక దేహదారుల మతమును బదిలి ఒక్క బాబా శ్రీమతముని అనుసరించండి. దేహదారుల మతంతో ఏం లభించింది? 2 యుగాల అనుభవం ఉంది మనకి. బాబా అంటారు దుఃఖము దొంగ, మోసము దుఃఖం ఈ రెండే దేహదారుల మతం పైన నడిస్తే. కానీ ఇప్పుడు పరమాత్మ శ్రీమతం మనకి లభిస్తుంది. అనేక జన్మలు మనల్ని సుఖవంతులుగా చేయడానికి. కాబట్టి ఇప్పుడు ఓన్లీ శ్రీమతం పైనే మనము నడుచుకోవాలి. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధి ఇప్పటి వరకు భ్రమించుట లేక వెతుకుట సమాప్తం అవ్వలేదు? ఇంకా జ్ఞానంలోకి వచ్చాక కూడా కొంతమంది పిల్లలు ఇంకా వెతుకుతూ ఉన్నారు. ఎవరు అని అడుగుతున్నారు. జవాబు: ఎవరికైతే అత్యంత ఉన్నతమైన తండ్రి మతంలో లేక ఈశ్వరీయ మతంలో నమ్మకము లేదో వారి బుద్ధి భ్రమించడం ఇంతవరకు సమాప్తం అవ్వలేదు. బాబాలో పూర్తి నిశ్చయం లేనందున 2 వైపులా కాళ్ళు పెడతారు. భక్తి మార్గపు గంగా స్నానాలు మొదలైనవి చేస్తారు. బాబా శ్రీమతం కూడా అనుసరిస్తారు. అటువంటి పిల్లల స్థితి ఎలా ఉంటుంది? శ్రీమతంను పూర్తిగా అనుసరించడము లేదు, అందువలన ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. అంటే 2 నావల్లో కాలు పెడతారు. బాబా పైన కూడా నమ్మకం ఉంది కొంచెం, కానీ పూర్తి నిశ్చయం లేదు. అందుకని ఇటు బాబా చెప్పే విషయాలు పాటిస్తూ ఉంటారు. లౌకికంలో గంగా స్నానాలు చేయడము లేకపోతే భక్తి యొక్క ఆచారాలన్నీ అవి కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఏమవుతుంది అంటున్నారు? అటువంటి వారు పూర్తిగా దెబ్బలు తింటారు. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళండి ప్రభు. ఓం శాంతి. పిల్లలు భక్తులు పాడే పాటను విన్నారు. ఇప్పుడు మీరు ఇలా అనరు, మనం ఎక్కడికి తీసుకెళ్ళమని అన్నారు. ఎందుకంటే మనకు అత్యంత ఉన్నతమైన తండ్రి లభించారని మీకు తెలుసు. వారొక్కరే అత్యంత ఉన్నతమైన వారు. ఈ సమయంలో ఉన్న మనుషులందరూ నీచాతినీచంగా ఉన్నారు. అత్యంత ఉన్నతమైన మనుష్యులుగా భారతదేశంలో ఈ దేవీ దేవతలే ఉండేవారు. వారిని సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు. అయితే ఈ దేవతలను అంత ఉన్నతంగా తయారు చేసిన వారెవరో ఈ మనుష్యులకు తెలియదు. ఇప్పుడైతే పూర్తి పతితులై పడి ఉన్నారు. తండ్రి అత్యంత ఉన్నతులు. సాధు సత్పురుషులందరూ వారి కొరకు సాధన చేస్తారు. అటువంటి సాధువుల వెనక మనుష్యులు అర్ధకల్పం తిరిగారు. ఇప్పుడు ఆ తండ్రి వచ్చారని, మనం వారి వద్దకు వచ్చామని మీకు తెలుసు. వారు మనలను శ్రేష్టాతి శ్రేష్టంగా సదా సుఖవంతులుగా చేస్తారు. రావణుని మతంను అనుసరించి మీరు ఎంత తుచ్చబుద్ధి కలవారిగా అయ్యారు. మీరిప్పుడు ఇతరులెవ్వరి మతంను కూడా ఇంకా అనుసరించలేరు. ఇంకా పూర్తి నీచాతి నీచంగా అయిపోయాం కదా. రావణ మతం పైన నడుస్తూ ఇంకా ఎవరి మతం పైన నడవకూడదు. పతిత పావనుడైన నన్ను మీరు పిలిచారు, మళ్ళీ మిమ్ములను ముంచేసే వారి వెనుక ఎందుకు పడతారు? నన్ను పిలిచారు కదా, పిలిచినందుకు నేను వచ్చాను కదా. నేను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ నీచంగా తయారు చేసిన వారి వెంట ఎందుకు పడుతూ ఉన్నారు? ఆ రావణ మతం వైపే ఎందుకు చూస్తూ ఉన్నారు? చాలా మంది పిల్లలు జ్ఞానం కూడా వింటూ ఉంటారు, గంగా స్నానం కూడా చేస్తూ ఉంటారు, గురువుల వద్ద కూడా వెళ్తారు. తన
తండ్రి చెప్తున్నారు, ఆ గంగ పతిత పావని కానే కాదు. అయినా మీరు మనుషుల మతం అనుసరించి స్నానం మొదలైనవి చేస్తారు. అత్యంత ఉన్నతమైన తండ్రినైనా నా మతంపై కూడా మీకు నమ్మకం లేదా అని బాబా అడుగుతారు. ఒకవైపు ఈశ్వరీయ మతము, రెండో వైపు ఆసురీ మతం. పరిస్థితి ఎలా ఉంటుంది? రెండు వైపులా కాళ్ళు ఉంచితే మధ్యకు చీలిపోతారు. తండ్రిలో కూడా పూర్తి నిశ్చయం ఉంచరు. బాబా మేము మీ వారము, మీ మతం అనుసరించి మేము శ్రేష్టంగా అవుతాము అని కూడా అంటారు. మనం అత్యంత ఉన్నతమైన తండ్రి మతంను అనుసరించాలి. శాంతిధామాన్ని, సుఖధామానికి అధికారులుగా చేసే తండ్రి మనకి స్వయంగా చెప్తున్నారు, నేను ఎవరి శరీరంలో ప్రవేశించానో అతడు 12 మంది గురువులను ఆశ్రయించాడు, అయినా తమో ప్రధానంగానే అయ్యాడు. ఏమాత్రం లాభం జరగలేదు. ఇప్పుడు తండ్రి లభించినందున ఆ గురువులందరినీ వదిలేశాడు. అంటే శివబాబా ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, నీకు నేను స్వయంగా వచ్చిన తర్వాత కూడా నిశ్చయం కలగట్లేదా? ఇంకా గురువుల దగ్గరికి వెళ్ళాలి, వారి సలహాలు తీసుకోవాలి అనిపిస్తుందా? ఈ బ్రహ్మ బాబా ఎగ్జాంపుల్ ఉంది కదా, ఆయనకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 12 మంది గురువులు ఉండేవారు, అయినా తమో ప్రధానంగా అయిపోయారు కదా. శివబాబా ప్రవేశించాక ఇంకా గురువులందరినీ వదిలేశారు. అత్యంత ఉన్నతమైన తండ్రి లభించారు. వారు స్వయంగా చెప్తున్నారు, చెడు వినకు, చెడు కాదు, ఇంకా డాష్ డాష్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ మనుషులు పూర్తి తమో ప్రధాన బుద్ధి గలవారిగా ఉన్నారు. ఇక్కడ కూడా శ్రీమతంను అనుసరించని వారు చాలా మంది ఉన్నారు. శక్తి లేదు, మాయ ఎదురు దెబ్బలు తినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రావణుడు శత్రువు, రాముడు మిత్రుడు. కొంతమంది రాముడని అంటారు, కొంతమంది శివుడని అంటారు. వారి అసలు పేరు శివబాబా. నేను పునర్జన్మలోకి రాను, డ్రామాలో నా పేరు శివుడనే పెట్టబడింది. ఒక వస్తువుకు 10 పేర్లు ఇచ్చినందున మనుషులు తికమక పడతారు కదా. ఎవరికి ఏం తోస్తే ఆ పేరు పెట్టేశారు. నా అసలు పేరు శివ. నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను. నేను కృష్ణుడు మొదలైన వారిలో రాను. విష్ణువు సూక్ష్మవతనంలో ఉంటారని వారు భావిస్తారు. వాస్తవానికి విష్ణువుది యుగల రూపం. అంటే విష్ణువుకి 4 భుజాలు చూపిస్తారు. 2 లక్ష్మివి, 2 నారాయణుడివి. లక్ష్మీనారాయణ ఇద్దరు యుగల యొక్క రూపం అది. వాస్తవానికి 4 భుజాలు ఎవ్వరికీ ఉండవు. 4 భుజాలు ఉంటే ప్రవృత్తి మార్గం, 2 భుజాలు ఉంటే నివృత్తి మార్గం. కేవలం అదొక గుర్తు. 4 ఎందుకు చూపించారు అంటే సింబాలిక్గా, ఇది ప్రవృత్తి మార్గము అని తెలియపరచడానికి. తండ్రి ప్రవృత్తి మార్గ దర్శనమును స్థాపన చేశారు. సన్యాసులు నివృత్తి మార్గంలోని వారు. ప్రవృత్తి మార్గంలోని వారే పావనం నుండి పతితంగా అవుతారు. కనుక సృష్టి పూర్తి పాడవకుండా ఆపే పాత్ర సన్యాసులది. వారు కూడా లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నారు. కుంభమేళా జరిగినప్పుడు చాలా మంది వస్తారు. వారు అన్నం వండుకోరు, వారిని గృహస్థులు పోషిస్తారు. కర్మ సన్యాసం చేశారు కనుక భోజనం ఎక్కడి నుండి వస్తుంది? కనుక గృహస్థుల నుండి తింటారు. గృహస్థులు ఆ సన్యాసులకు తినిపించడం కూడా దానమని భావిస్తారు. ఇతడు కూడా పూజారిగా పతితంగా ఉండేవాడు, బ్రహ్మబాబా. ఇతడు శ్రీమతంను అనుసరించి పావనంగా అవుతూ ఉన్నాడు. తండ్రి నుండి వారసత్వం తీసుకునే పురుషార్థం చేస్తున్నాడు. తండ్రిని అనుసరించండి అని చెప్తున్నారు. మాయ ప్రతి విషయంలో వెంటాడి ఓడిస్తుంది. దేహాభిమానంతోనే మనుషులు తప్పులు చేస్తారు, అజాగ్రత్తగా ఉంటారు. భలే పేదవారు
కానీ ధనవంతులు కానీ, పేదవాళ్ళైనా ధనవంతులైనా దేహాభిమానం తొలగకపోతే, దేహ అభిమానం దేహాభిమానం తొలగిపోతే కదా. దేహాభిమానం తొలగిపోవడమే చాలా కష్టం. అంటే పేదవాళ్ళలోనూ దేహాభిమానం పోవట్లేదు, ధనవంతుల్లోనూ దేహాభిమానం పోవట్లేదు. ముందు ఇదే కదా చాలా ముఖ్యమైనటువంటిది, దేహాభిమానాన్ని జయించడం. అది కష్టం అంటున్నారు. తండ్రి చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి దేహంతో పాత్రను అభినయించండి. మీరు దేహాభిమానంలోకి ఎందుకు వస్తారు? డ్రామానుసారం దేహాభిమానంలో కూడా వచ్చే తీరాలి. దేహాభిమానంలోకి నేను రావద్దు అనుకున్న డ్రామాలో ఆ పాత్ర అలా నడుస్తుంది. ఈ సమయంలో పక్కా దేహాభిమానంలో పడి ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ అది నడుస్తుంది కాబట్టి ఆ సీజన్లో ఎవరు క్రాస్ చేసినా దాని యొక్క ప్రభావం పడుతుంది. తండ్రి చెప్తున్నారు, మీరు ఆత్మలు, అన్ని పనులు చేసేది ఆత్మని. ఆత్మ శరీరం నుండి వేరైపోతే శరీరాన్ని కోసినా అది ఏ శబ్దము చేయదు, ఏ శబ్దం రాదు. నా శరీరానికి దుఃఖం కలిగించవద్దు అని ఆత్మనే చెప్తుంది. కానీ ఎప్పుడు శరీరంలో ఉన్నప్పుడు, వెళ్ళిపోయిన తర్వాత చెప్తుందా? అలా చెప్పదు. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. దేహాభిమానాన్ని వదిలేయండి. పిల్లలైన మీరు ఎంత దేహి అభిమానులుగా అవుతారో అంత ఆరోగ్యంగా నిరోగిగా అవుతూ ఉంటారు. ఆరోగ్య రహస్యం బాబా చెప్తున్నారు. ఆత్మాభిమానిగా ఉంటే హెల్త్ ఉంటుంది. ఆత్మాభిమానిగా లేరు, దేహాభిమానంలో ఉంటున్నారంటే ఆరోగ్యం చెడిపోతుంది. యోగ బలం ద్వారానే మీరు 21 జన్మలు నిరోగులుగా అవుతారు. ఎంతగా అవుతారో అంత ఉన్నత పదవిని కూడా పొందుతారు. శిక్షల నుండి రక్షించుకుంటారు, లేకుంటే శిక్షలు చాలా అనుభవించవలసి ఉంటుంది. కనుక ఎంత దేహి అభిమానులుగా అవ్వాలి. చాలా మంది భాగ్యంలో ఈ జ్ఞానం లేనే లేదు. ఎంతవరకు మీ కులంలోకి రారో, అనగా బ్రహ్మముఖ వంశవలిగా అవ్వరో, బ్రాహ్మణులుగా అవ్వరో, అంతవరకు దేవతలుగా ఎలా అవుతారు? భలే చాలా మంది వస్తారు, బాబా బాబా అని వ్రాస్తూ ఉంటారు, అంటూ ఉంటారు. కానీ కేవలం పేరుకు మాత్రమే 1-2 జాబులు రాస్తారు, అంటే బాబా ఉత్తరాలు రాస్తారు, తర్వాత మాయమైపోతారు. వారు కూడా సత్యయుగంలోకి వస్తారు, కానీ ఏం పదవి పొందుతారు? ప్రజల్లోకి వస్తారు. ప్రజలైతే చాలా మంది అవుతారు కదా. పోన్ చాలా దుఃఖం కలిగినప్పుడు చాలా మంది పరిగెత్తుకొని వస్తారు. భగవంతుడు వచ్చారనే శబ్దం వ్యాపిస్తుంది. మీ సేవా కేంద్రాలు కూడా చాలా తెరవబడతాయి. పిల్లలైన మీలో లోపం ఏమైనా ఉంటే దేహి అభిమానులుగా అవ్వలేరు. లోపాలు సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా దేహాభిమానం చాలా ఉంది. చివర్లో ఏమాత్రం దేహాభిమానం ఉన్నా పదవి తగ్గిపోతుంది. అక్కడికి వచ్చి దాసదాసీలుగా అవుతారు. దాసదాసీలలో కూడా నంబర్ వారీగా అనేక మంది ఉంటారు. రాజులకు దాసదాసీలు కట్నంగా లభిస్తారు, ధనవంతులకు లభించు, రాజులకు లభిస్తారు. రాజు ఎవరినైతే వివాహం చేసుకుంటారో ఆ కన్యతో పాటుగా దాసదాసీలు కూడా ఆయా రాజ్యానికి చెందిన వారు వచ్చేస్తారు ఇక్కడికి. కానీ ధనవంతులకు అలా లభించదు అంటున్నారు. రాధ ఎంతమంది దాసీలను కట్నంగా తీసుకెళ్తుందో పిల్లలు సాక్షాత్కారంలో చూశారు. కృష్ణుడు రాధను వివాహం చేసుకున్న తర్వాత రాధ లక్ష్మిగా మారుతుంది. కానీ ఈ రాధ తనతో పాటు తన రాజ్యం నుండి చాలా మంది దాసీలను వెంట తీసుకొచ్చుకుంటుంది. ముందు ముందు మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. తేలికైన దాసీలుగా అవ్వడం కంటే ధనవంతులుగా అవ్వడం మంచిది. దాసి
అనే పదము మంచిది కాదు. దానికంటే ప్రజల్లో ధనవంతులు కావడం మంచిది. తండ్రి వారిగా అయినందున మాయ చాలా బాగా గౌరవిస్తుంది. రుస్తుంతో రుస్తుంగా యుద్ధం చేస్తుంది. రుస్తుం అంటే నిన్న కూడా మురళీలో బాబా చెప్పారు, మాయ రుస్తుంగా పోరాడుతుంది. రుస్తుం అంటే ఓటమిని ఎరగనటువంటి వీరుడు. రుస్తుం ఒక స్టోరీ ఉంది, ఆయనకి ఎప్పుడు ఓటమి అనేది తెలియదు, ఎవరి చేతిలోనూ ఆయన ఓడిపోడు. అలా బాబా అంటారు, మీరు ఓటమి నెరగని వీరులుగా అయితే మాయ కూడా అంతే శక్తితో మీ పైన విజృంభించి దాడి చేస్తూ ఉంటుంది. దేహాభిమానం వచ్చేస్తుంది. శివబాబా నుండి కూడా ముఖం తిప్పేసుకుంటారు. తండ్రిని స్మృతి చేయడమే వదిలేస్తారు. అదే తినడానికి తీరిక ఉంది కానీ ఇటువంటి బాబా ఎవరైతే విశ్వానికి యజమానులుగా చేస్తున్నారో వారిని స్మృతి చేసేందుకు మీకు తీరిక లేదా? బాబా ఎలా అడుగుతున్నారు, తినడానికైతే టైం దొరుకుతుంది కానీ నన్ను జ్ఞాపకం చేయడానికి టైం లేదా అంటున్నారు. మంచి మంచి పిల్లలు శివబాబాను మర్చిపోయి దేహాభిమానంలోకి వచ్చేస్తారు. లేకుంటే ఇటువంటి తండ్రి ఎవరైతే ప్రాణదానం ఇస్తూ ఉన్నారో వారిని స్మృతి చేసి కనీసం ఉత్తరమైనా వ్రాస్తారు. కానీ ఒక ఉత్తరం కూడా నాకు రాయట్లేదు అంటే తండ్రిని మర్చిపోయినట్టే కదా మరి. కానీ ఇక్కడ మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకొని ఎలా ఎగరేసుకొని పోతుందంటే ఇంకా చెప్పలేము. అడుగడుగున శ్రీమతమును అనుసరిస్తే ఒక్కొక్క అడుగులో పదమాలు ఉన్నాయి. మీరు లెక్కించలేనంత ధనవంతులుగా అవుతారు. అక్కడ ధనమును లెక్కించరు. ధనము, సంపద, పొలము, వ్యవసాయం అన్నీ లభిస్తాయి సజీవులు. అక్కడ రాగి, ఇనుము, ఇత్తడి మొదలైనవి ఉండవు. అంటే ఇవన్నీ ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి ద్వాపర యుగం నుండి. ముందైతే వెండి బంగారమే ఎక్కువగా ఉండేది. బంగారు నాణెములు ఉంటాయి. ఇల్లు కూడా బంగారంతోనే కడతారు. ఇక లేనిదేముంటుంది? ఇక్కడ ఇది భ్రష్టాచార రాజ్యం. యథా రాజారాణి తథా ప్రజ. సత్యయుగంలో యథా రాజారాణి తథా ప్రజ అందరూ శ్రేష్టాచారులుగా ఉంటారు. కానీ మనుషుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చో తమో ప్రధానంగా ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు కూడా ఇలాగే ఉండేవారు, ఇద్దరు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చి దేవతలుగా చేస్తానని చెప్పినా అలా అవ్వరు. అంటే బాబా ఇలాంటి రాజ్యం రాబోతుంది, నేను మిమ్మల్ని దేవతలుగా చేస్తాను అని చెప్పినా అలా తయారవ్వడానికి సిద్ధం అవ్వరు. నేను చాలా బాగున్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అని అంటూ ఉంటారు. ఇద్దరు కూడా పరస్పరం పోట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. అంటే పిల్లలు నేను చాలా బాగున్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అని గొప్పలు చెప్పుకుంటూనే పరస్పరం పోట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. మనం నరకంలో పడి ఉన్నామని, అందులోనూ రౌరవ నరకంలో పడి ఉన్నామని ఎవ్వరికీ అర్థం కాదు. ఇది కూడా నంబర్ వారి పురుషార్థం అనుసారంగా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనుషులు పూర్తి నరకంలో పడి ఉన్నారు. రాత్రి మొబైల్ చింతిస్తూనే ఉంటారు. జ్ఞాన మార్గంలో తమ సమానంగా తయారు చేయు సేవ చేయలేరు. నీది నాది అనే చింతలోనే ఉంటారు. వారిని జబ్బు చేసిన వారు రోగులు అని అంటారు. ఒకవేళ జ్ఞానంలోకి వచ్చి మనం ఎవరిని మన సమానంగా తయారు చేసి సేవ చేయట్లేదంటే, నీది నాది అనే చింతలో ఉంటున్నామంటే మనకి జబ్బు చేసింది అని అర్థం. తండ్రి తప్ప ఇతరులు ఎవరిని స్మృతి చేసినా వ్యభిచారులుగా అవుతారు కదా. తండ్రి చెప్తున్నారు, ఇతరులు ఎవరి మతమును వినకండి, కేవలం నా మతమును మాత్రమే వినండి, నన్ను స్మృతి చేయండి.
దేవతలను స్మృతి చేసిన మేలు కలుగుతుంది. మనుషులను స్మృతి చేసినందున ఏ లాభము ఉండదు. శివబాబాని మనం జ్ఞాపకం చేయాలి. పోనీ శివబాబా పైన నిశ్చయం లేదు, జ్ఞానంలో లేదు అంటే ఆ దేవతని జ్ఞాపకం చేసినా మంచిది. కానీ మధ్యలో మనుషుల్ని గుర్తు చేస్తే మీకు ఏమొస్తుంది అంటున్నారు బాబా. ఇక్కడ తండ్రి స్వయంగా చెప్తున్నారు. మీరు మీ తలలు ఎందుకు వంచుతారు? మీరు ఈ బాబా వద్దకు వచ్చినప్పుడు కూడా శివబాబాను స్మృతి చేసి రండి. అంటే ఎక్కడ కూడా బాబా మనల్ని తల వంచనివ్వరు. ఈ బ్రహ్మబాబా దగ్గరికి మీరు వచ్చినా శివబాబా స్మృతిలో ఉండి రండి అంటున్నారు. శివబాబాను స్మృతి చేయకుంటే పాపం చేసినట్లు అవుతుంది. మొదట పవిత్రంగా అవుతామని ప్రతిజ్ఞ చేయండి. శివబాబాను స్మృతి చేయండి. చాలా పథ్యం ఉండాలి. చాలా కష్టంగా ఎవరో కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునేంత బుద్ధి లేనే లేదు. తండ్రితో ఎలా నడుచుకోవాలో అలా నడుచుకునేందుకు చాలా కష్టపడాలి. మాలలోని మణిగా అవ్వడం ఇనమైలేమి కాదు. ముఖ్యమైనది బాబా స్మృతి చేయటం. మీరు బాబాని స్మృతి చేయలేరు. తండ్రి సేవ, తండ్రి స్మృతి ఎంతగా చేయాలి. బాబా ప్రతిరోజు లెక్కాచారం చూసుకోండి అని చెప్తారు. ఏ పిల్లలకైతే తమ కళ్యాణం చేసుకోవాలనేటువంటి ధ్యాస ఉంటుందో వారు అన్ని రకాలుగా పూర్తిగా పథ్యం పాటిస్తారు. వారి ఆహార పానీయాలు చాలా సాత్వికంగా ఉంటాయి. బాబా తన పిల్లల కళ్యాణం కొరకు ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. అన్ని విధములైన పథ్యము ఉండాలి. అంటే నియమాలన్నీ పాటించాలి. మా ఆహార పానీయాలు ఎలా అయితే అలా అయితే లేవు కదా అని చెక్ చేసుకోవాలి. లోబిగా అయితే లేను కదా, ఎంతవరకు కర్మాతీత స్థితి రాదో అంతవరకు మాయ ఉల్టా సుల్టా పనులు చేయిస్తూనే ఉంటుంది. కర్మాతీత స్థితికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు వినాశనం చాలా సమీపంగా ఉందని తెలుస్తుంది. అగ్ని బాగా వ్యాపించేసింది. బాంబులు ఎలా పడతాయో మీరు చూస్తారు. భారతదేశంలో అయితే రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఇతర చోట్ల బాంబులతో ఒకరినొకరు చంపుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. అన్నింటికంటే ఎక్కువ కష్టం భారతదేశంలోనే ఉంటుంది. మీపై మీరు చాలా దృష్టి పెట్టాలి. నేను ఎంత సర్వీస్ చేస్తున్నాను అని పరిశీలించుకోవాలి. ఎంతమందిని నరు నుండి నారాయణుడిగా నా సమానంగా తయారు చేసుకున్నాను చూసుకోవాలి. కొంతమంది భక్తిలో చాలా చిక్కుకొని ఉంటే ఈ చిన్న పిల్లలు ఏం చదివిస్తారు అని భావిస్తారు. అంటే జ్ఞానం వినండి అని ఎవరైనా చిన్న వయసులో ఉన్న వాళ్ళు చెప్పారనుకోండి, భక్తి నశ బాగా ఉంటుంది కదా వాళ్ళకి. మేము చాలా గొప్ప భక్తులు అనుకుంటూ ఉంటారు. అందుకే వీళ్ళేం చెప్తారు, మా జ్ఞానం మాకు చెప్తారా, ఏం చెప్తారు అని ఎగతాళిగా కూడా అంటూ ఉంటారు. కొంచెం చదువుకున్న ధనం ఉన్న పోట్లాడడం ప్రారంభిస్తారు. గౌరవమే పోగొడతారు. సద్గురువును నిందింపచేయ వారికి స్వర్గంలో స్థానం ఉండదు. అక్కడికి వెళ్ళి చాలా చిన్న పదవిని పొందుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. धारणा కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, నీది నాది అనే చింతలను వదిలి తమ సమానంగా తయారు చేసి సేవ చేయాలి. ఒక్క తండ్రి నుండి వినాలి. వారిని స్మృతి చేయాలి. వ్యభిచారిగా అవ్వరాదు. సెకండ్ పాయింట్, మీ కళ్యాణం కొరకు
ఆహార పానీయాల విషయంలో చాలా పథ్యం ఉండాలి. ఏ వస్తువులోనూ లోపం ఉంచుకోరాదు. మాయ నాతో తప్పుడు పనులు చేయించటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. వరదానము: ప్రాక్టికల్ జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానానికి ప్రూఫ్ను ఇచ్చే ధర్మయుద్ధంలో విజయీ భవ. ప్రాక్టికల్ జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానానికి రుజువుని ఇచ్చే ధర్మయుద్ధంలో విజయీ భవ. ఇప్పుడు ధర్మయుద్ధం చేసే స్టేజ్ పైకి రావాలి. ఆ ధర్మయుద్ధంలో విజయులుగా అయ్యే సాధనము మీ ప్రాక్టికల్ జీవితం. ఎందుకంటే పరమాత్మ జ్ఞానానికి ప్రూఫ్ మీ ప్రాక్టికల్ జీవితమే. మీ మూర్తి ద్వారా ప్రాక్టికల్ గా జ్ఞానము మరియు గుణాలు కనిపించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చర్చించినందున మీ మూర్తిని రుజువు చేయలేరు. కానీ మీ ప్రాక్టికల్ ధారణామూర్తి ద్వారా ఒక్క సెకండ్లో ఎవరినైనా శాంతింప చేయగలరు. అందుకే బాబా ఇప్పుడు మన ప్రాక్టికల్ జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానానికి ప్రూఫ్ని ఇవ్వండి అంటున్నారు. అంటే ధర్మయుద్ధం యొక్క స్టేజ్ పైకి వచ్చి విజయం పొందాలి. స్లోగన్: ఆత్మను ఉజ్వలంగా చేసుకునేందుకు పరమాత్మ స్మృతి ద్వారా మానసిక చిక్కులను సమాప్తం చేయండి. ఆత్మను ఉజ్వలంగా చేసుకునేందుకు పరమాత్మ స్మృతి ద్వారా మానసిక చిక్కులన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. ఈరోజు బాబా మనకి స్వమానం ఇచ్చారు, విజయీ భవ అని. మొత్తం ప్రాక్టికల్ లైఫ్ ద్వారా మనం అందరికీ ధర్మయుద్ధంలో విజయం పొంది చూపించాలి. ఓం శాంతి. शामिल